డయాబెటీస్ని నయం చేసుకోండి, అది కూడా మందులు లేకుండా. నమస్తే. సో మీకు డయాబెటీస్ ఉందా? ఎప్పటికీ ఆ మందుల్ని తీసుకోవాలి లైఫ్ టైం వరకు, దానిలోంచి బయటికి రావాలనుకుంటున్నారా? మీరు స్వీట్స్ తింటూ మీ జీవితాన్ని పూర్తిగా ఆనందంగా గడపాలని అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇవాళ నేను ఈ పర్టికులర్ వీడియో ద్వారా 5 సింపుల్ స్టెప్స్ని షేర్ చేయబోతున్నాను. ఇవి కానీ పాటిస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ అ టైం మీరు డయాబెటీస్ తగ్గించుకోవడమే కాదండి, దాని లక్షణాలకు తగ్గించుకొని పూర్తి జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. సో ముందుగా మీకు తెలిసి ఉంటే భారతదేశము ఇప్పుడు వచ్చి డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా మారిపోయిందండి. ప్రస్తుతం 7.7 కోట్ల మందికి పైగా టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్నారు. ఇందులో 2.5 కోట్ల మంది ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నారు. సో ప్రీ డయాబెటిక్లో ఉన్న వాళ్ళు 50% మందికి తాము ఈ సమస్యలో ఉన్నట్టు కూడా తెలియదండి. ప్రాబ్లం ఏంటంటే ఇది ఎవరూ చెక్ చేసుకోవట్లేదు. సో బై 2030 నాటికి 9.8 కోట్ల మంది డయాబెటీస్కి గురవుతారని ఒక అంచనా ఉందండి. అసలు డయాబెటీస్ ఎందుకు ఒక పెద్ద సమస్యగా మారింది? ఇది కేవలం షుగర్ సమస్య కాదండి, ఇది కిడ్నీ సమస్యలు, హార్ట్ ప్రాబ్లమ్స్ మరియు మరిన్ని ఇబ్బందులకి కారణమవుతుంది. సో ఎందుకు జరుగుతుందో తెలుసుకుందామా? ఎస్, లెట్స్ డీప్ డైవ్ ఇంటూ ఈ వీడియోలో నీకు ఎగ్జాక్ట్గా ఇది జరగడానికి కలిసిన కారణాలు ఏంటి, దాన్ని తగ్గించుకోవడానికి ఒక 5 సీక్రెట్స్ని మీకు నేను షేర్ చేస్తాను. డయాబెటీస్కి 4 ప్రధాన కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. మీరు తీసుకునే ఆహారం గ్లూకోజ్గా మారి రక్తంలోకి వెళ్తుంది. ఇన్సులిన్స్ అనేది ఒక హార్మోన్, గ్లూకోజ్ని రక్తంకి చేర్చడానికి రక్తం ద్వారా సెల్స్కి చేరుస్తుందండి. అయితే మనం ఎక్కువగా తినడం వల్ల లేదా అన్హెల్దీ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఆ సమయంలో సెల్స్ ఇన్సులిన్ని స్పందించడం మానేస్తాయి. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే ఇన్ఫ్లమేషన్. మన శరీరం ఎప్పుడు ఫైట్ మోడ్లోనే ఉంటే అది డయాబెటిక్స్కి కారణమవుతుంది. సో శరీరంలో ఉండే అనవసర ఇన్ఫ్లమేషన్ ఈ డయాబెటీస్ని మరింత పెరిగిస్తుందండి. సో ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే అసిడిక్ స్టేట్. మన శరీరంలో ఆరోగ్యం ఉండాలంటే ఆల్కలైన్గా ఉండాలి, అంటే అసిడిటీకి బయట ఉండాలి. అదే చెడు ఆహారపు అలవాట్ల వల్ల శరీరానికి ఈ అసిడిటీని వైపుగా నెట్టేస్తున్నాయి. సో ఈ 3 కారణాల వల్ల ఏమవుతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ అ టైం డయాబెటీస్ రావడం కానీ ప్రీ డయాబెటిక్ స్టేజ్కి వెళ్ళడం కానీ జరుగుతుంది. ఇప్పుడు ఈ డయాబెటిక్ని పరిష్కారానికి సులభమైన పద్ధతిలో ఎట్లా మనం రివర్స్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నారా? అయితే ఈ పార్ట్ ఆఫ్ ద వీడియోని ఫస్ట్ కంపల్సరీగా చూడండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనం రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ని చేసుకుంటూ ఉండాలి. ఇండియాలో చాలామందికి ఈ అలవాటు లేదు. ఎందుకంటే మన HbA1c అనే మార్కర్ ద్వారా మీకు డయాబెటీస్ ఉందా లేదా అనేది మనం పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. సో HbA1c తక్కువగా అంటే 5.7 కంటే తక్కువగా ఉంటే మీరు సేఫ్ అన్నట్టు. అదే మీరు 5.7 నుంచి 6.4 రేంజ్లో ఉంటే మీరు ప్రీ డయాబెటిక్స్ కండిషన్లో ఉన్నట్టు. అదే 6.4 కంటే పైన ఉంటే మీరు డయాబెటీస్ డయాగ్నోస్ అయినట్టు మీ బాడీలో. సో మీ ఆరోగ్యం గురించి ముందే తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే రెగ్యులర్గా మీ బ్లడ్ టెస్ట్ని చెక్ చేసుకుంటూ ఉండడం వల్ల మనకు ఆ పర్టికులర్ కండిషన్స్ని ముందే కనుక్కొని సో ముందే మనం దాన్ని తగ్గించుకునే దానికి ఆస్కారం ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే బాడీ ఫ్యాట్. మన బాడీలో ఎక్కువ కొవ్వు ఉండడం వల్ల కూడా అది ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారితీస్తుందండి. సో మనం అధిక బరువు లేదా ఒబెసిటీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో మనం ఈ కొవ్వుని, ఈ బాడీ ఫ్యాట్ని తగ్గించుకోవడం వల్ల ఈ ఇన్ఫ్లమేషన్, అసిడిటీ కూడా తగ్గుతాయండి అలాంగ్ విత్ మన ఇన్సులిన్ రెసిస్టెన్స్తో పాటు. సో ఈ 2 డయాబెటీస్కి ప్రధాన కారణాలు. మూడో ఇంపార్టెంట్ థింగ్ ఏం చేయాలి అంటే మీ అన్హెల్దీ ఆహారాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎస్పెషల్గా మనం హై షుగరీ ఉన్న ఈ ఫుడ్స్ని తక్కువగా తినడం వల్ల ఏమవుతుందంటే మనం పూర్తిగా, ఒకవేళ కానీ మీరు షుగర్ తగ్గేంత వరకు పూర్తిగా మానేయండి. ఎస్పెషల్గా పాలుని తాత్కాలికంగా మానేయండి. అలాగే బేకరీలోని స్వీట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, బ్రెడ్లు ఇవన్నిట్లో ఏమవుతుందంటే ఎక్కువగా షుగర్ పదార్థము, తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా ఉంటుంది. సో దాని నుంచి కూడా కొద్దిగా దూరంగా ఉండండి. అలాగే కూల్ డ్రింక్స్ మీ శరీరానికి చాలా హానికరం, అందులో కూడా ఎక్కువ షుగర్ ఐటమ్స్ ఉంటాయి. సో దానికోసం కూడా మీరు దాన్ని
కంప్లీట్గా అవాయిడ్ చేయండి అంటిల్ మనం రివర్స్ చేసుకునేంత వరకు. అలాగే రిఫైన్డ్ ఫుడ్స్ అంటే ప్యాక్డ్ ఫుడ్స్, దాంట్లో ఓవర్గా కెమికల్స్ ఉండేది. ఈ ఫుడ్స్ వల్ల దాంట్లో ఫైబర్ లేకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల కూడా మన ఇన్సులిన్ స్పైక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఈ పర్టికులర్ అన్హెల్దీ ఫుడ్స్ని కొద్ది రోజులు అవాయిడ్ చేయండి. సో ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటి అంటే తిన్న తర్వాత ప్రతిరోజు నడవండి, ఒక 5 to 10 minutes వాక్ అనేది వెళ్ళండి. దీనివల్ల ఏమవుతుందంటే మన ఇన్సులిన్ అనేది బ్లడ్లో కంట్రోల్ అవుతుంది. అదే కాకుండా ఇది మన డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మన ఇన్సులిన్ అనేది స్పైక్ అవ్వకుండా కంట్రోల్ చేసుకునేదానికి ఆస్కారం ఉంది. సో నెక్స్ట్ 5th ఏంటంటే బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవాలండి. బ్యాలెన్స్డ్ మీల్ అంటే ఏంది? ప్రోటీను, ఫైబరు, హెల్దీ ఫ్యాట్ని ఎక్కువగా తీసుకోవాలి. అంటే ప్రోటీను, ఫైబర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్లో ఈ ఇన్సులిన్ లెవెల్స్ అనేది మెయింటైన్ అవుతాయి. అదే కాకుండా ఎక్కువ ఓవర్ ఫుడ్ తినకపోకుండా ఉండడానికి కూడా అవి హెల్ప్ చేస్తాయి. కాబట్టి మీరు ప్రతిరోజు మీరు తినే ఫుడ్లో ఫైబరు, ప్రోటీను, అలాగే హెల్దీ ఫ్యాట్ ఉండేటట్టు చూసుకోండి. ఎస్, సో ఏమన్నా మీరు ఒకవేళ ఒకవేళ ఏదన్నా మీరు అరటిపండు ఇలాంటి ఫ్రూట్స్ ద్వారా తీసుకోవాలనుకున్నా మీరు తినచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ప్రోటీన్తో పాటు తీసుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది, మన ఇన్సులిన్ స్పైక్ని అనేది కొద్దిగా తగ్గించుకోవచ్చు. సో నేను చాలామందిని చూశాను, వారు 3 నుంచి 6 నెలల్లోనే డయాబెటీస్ రివర్స్ చేసుకున్నారండి. సో అది 100% సాధ్యం. దానికి మనం చేయాల్సింది ఏంటంటే మనం చేస్తున్న తప్పులన్నీ, అసలు మనకు ఈ డయాబెటీస్ రావడానికి కారణమైన అన్ని కారణాలని రివర్స్ చేసుకోవాలి, మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. మీరు ఈ 5 పద్ధతుల్ని, ఇప్పుడు నేను చెప్పిన 5 చిట్కాలని పాటించండి. ఒక 5 to 6 months వరకు చూడండి ఎలా మీ డయాబెటీస్ అనేది రివర్స్ అవుతుందో మీరే చూడండి. ఎస్, సో నా మిషన్ ఏంటంటే మన ఇండియా మొత్తం డయాబెటీస్ ఫ్రీ ఇండియాగా, మన లైఫ్ అనేది డిసీజ్ ఫ్రీ లైఫ్ స్టైల్గా మనం ఉండడం అనేది నా ఒక ఉద్దేశం అండి. సో మీరు ఈ 5 చిట్కాలని పాటించి మీ ఫలితాలని, మీ డయాబెటీస్ని నార్మల్ స్టేజ్కి తెచ్చుకుంటారని ఆశిస్తున్నానండి. మీరు కానీ మీ ఆరోగ్యాన్ని పూర్తిగా సీరియస్గా తీసుకుంటే, ఒకవేళ నాతో పాటు పని చేయాలి అనుకుంటే, ఒకవేళ నేను ఒక ఫ్రీ మాస్టర్ క్లాస్ని మీకు తీసుకొచ్చానండి. ఈ ఫ్రీ మాస్టర్ క్లాస్ ద్వారా మై లైఫ్ స్టైల్ డిసీజ్ నుంచి హెల్తీగా ఉండాలి, దానికి తగ్గ ఒక హోలిస్టిక్ అప్రోచ్ని నేను షేర్ చేశానండి. లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంది. సో మీరు అది క్లిక్ చేసుకొని ఈ పర్టికులర్ మాస్టర్ క్లాస్ని ఫ్రీగా అటెండ్ అవ్వచ్చండి. ఒకవేళ కానీ మీరు ఈ పర్టికులర్ ప్లాన్ని ఫాలో అయ్యి ఒకవేళ మీరు కానీ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ వచ్చినా అది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నేను మీ ఆరోగ్యం, మీరు డయాబెటిక్ ఫ్రీగా ఉండాలని కోరుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఈ వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు. ఒకవేళ కానీ మీ కుటుంబంలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికన్నా ఒకవేళ డయాబెటీస్ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ప్రతి ఒక్కరం ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం. సో మన ఆరోగ్యం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది, మన ఫ్యామిలీ ఆరోగ్యం బాగుంటేనే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగుంటారండి. సో ఆల్వేస్ హెల్త్ ఈజ్ అ వెల్త్ అండ్ నెవర్ టేక్ హెల్త్ ఈజ్ అ లైట్లీ. సో హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. ఈ పర్టికులర్ ఛానల్ని క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. నేను ప్రతి వారం 2 వీడియోలతో ఒక ఇంపాక్ట్ఫుల్ మన హెల్త్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి దాని గురించి నేను వీడియోస్ చేస్తూనే ఉంటానండి. నేను మళ్ళీ ఒక కొత్త వీడియోలో మిమ్మల్ని చూడడానికి ఎదురు చూస్తూ ఉంటాను. సో అప్పటి వరకు స్టే ఫిట్, స్టే హెల్తీ. మీ హెల్త్నే కాకుండా మీ ఫ్యామిలీ హెల్త్ని కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. బాయ్.